డిసెంబర్ అన్నా గొబ్బి పూలు అన్నా ఒకటేనా వేరే వేరే గొబ్బికి ముళ్ళు ఉంటాయమ్మా. డిసెంబర్ చక్కగా వస్తుంది. ఇక్కడ డబల్ కలర్ లా వచ్చినాయి కదా, సువర్ణ కన్నీరు, నూరు వరహాల పూలు ఏదో అంటారు. ఓకే ఇక్కడ వస్తున్నాయి ఇంకా చక్కగా వస్తుంది. ఇంకా ఫ్లవర్స్ సీజన్ ఉంటది కదా అసలు. వస్తా ఉంటాయమ్మా, వస్తానే ఉంటాయి. ఇది ఒక నిమ్మ చెట్టు, అక్కడ ఉన్నాయి కాయలు. ఇదిగోండి నిమ్మకాయలు, బోల్డ్ అండ్ నిమ్మకాయలు. అటు పడితే రోడ్డు మీదకి అదిగో ముట్టుకోగానే ఇక్కడ ఉన్నాయి. ఇగో పెద్దవి నిమ్మకాయలు. దీన్ని ఏమంటారు, టేబుల్ నిమ్మ అంటారా? కాదమ్మా, తెలీదు, దీని పేరు మర్చిపోయాను. పేర్లు ఏం లేవు. ఇది ఆయన నరహరి బాగున్నాయా? రసం బాగుంటాయి. నరహరి గారు పేరు ఎక్కడ విన్నాను? నరహరి టెర్రా ఆర్గానిక్స్ ఆయన, నరహరి గారు. ఆయన దగ్గర తెచ్చుకున్నాం, అంటే హైదరాబాద్ నుంచి తెప్పించాడు. ఇవి తుమ్మి పూలు, శివుడికి ఇష్టమైన తుమ్మి పూలు. ఇప్పుడు విత్తనం వేస్తాను, నీకు వేసుకో. వేసేయండి తుమ్మి పూలు విత్తనాలు, పూజకి మంచిది కదా. అవును అవును. ఆకుకూర వండుకోవచ్చు. వండుకోవచ్చా ఇది? తుమ్మి పూలు తింటారా? ఓకే, పప్పు లాగా చేసుకోవాలా? పప్పులో వేసేసుకోవచ్చు. పాపం ఓపిక్గా నాకు అన్ని సీడ్స్ కలెక్ట్ చేసి ఇందులో ఉన్నాయో రాలిపోయో పాపం ఎక్కువ వేస్తున్నాను అనమాట. లేదు, మనకి వర్షాలు పడితేగా 2 నెలలు పడవ ఎక్కడ పడవ, ఈ టైంలో అన్ని సీడ్స్ కలెక్ట్ చేసేసుకోవచ్చు మనం. కాలోంచి ఏదో అంటారు కదా ఇది, కలాంచి. కలాంచి ఇవి బాగున్నాయి, చక్కగా బెడ్లా రెడీ అయింది. ఇది చింత చెట్టు. చింత ఆకు తీసుకుంటా ఉంటారు అంతే. మామూలుగా విత్తనాలు నుంచి వేస్తారా? ఒక 8-9 సంవత్సరాల వయసు ఉంటది. గింజ వేసామమ్మా. అది చూడండి ఎంత లావుగా వచ్చిందో చక్కగా. అంతే, అంటే ఆకు తీసేసుకుని మళ్ళీ కట్ చేసేస్తాం. ఈ వెనక సన్నజాజులు, అది కింద నుంచి వచ్చిన సన్నజాజి. కింద ఉన్నాయా? కింద ఉంది పాదు. ఇది జామ. జామ. ఇది సీతాఫలం. సీతాఫలం మాత్రం దగ్గరికి 3. స్వీట్ లైమ్ పొడవుగా వస్తాయి ఇవి. ఇంకా వస్తుంది ఇప్పుడే. ఈ కలర్ బాగుందమ్మా చక్కగా. దీనికి సీడ్స్ ఉన్నాయి. దీన్ని ఏమంటారు? నీలగోరింట. నీలగోరింట, అది ముళ్ళగోరింట, నీలగోరింట. ఇది వైట్ వంగ. ఓకే, ఇవి మళ్ళీ ఇవ్వండి. ఇది గిన్నె మాలతియా? ఇది కింద నుంచి పైకి వచ్చింది. కింద నుంచి ఉందా? ఈ వాసన వస్తాయమ్మా గిన్నె మాలతి? కొయ్యమ్మా, బాగుంటది స్మెల్. నా చేతిలో నిమ్మకాయ ఉంది ఇంతవరకు, ఆ వాసన వస్తుంది నాకు. ఏవో సీడ్స్ కలెక్ట్ చేస్తున్నారు. ఇవో మిరపకాయ, అవేనమ్మా మిరపకాయలు? కాదు, ఇది ఇంకొకటి. ఇది అస్సలు కారం లేదు. ఇది ఇలా తినేయచ్చు. నన్ను తినమని చెప్పకండి. చెప్పండి. చాలా బాగున్నాయి. ఇవి కూడా కొమ్మలు వేసేసుకుంటా ఉంటారా, కట్ చేసి ఎక్కడ పడితే అక్కడ? గింజలు మనం వాటరింగ్ చేసినప్పుడు పడిపోతాయి కదా, అలా వస్తుంటాయి అన్నిట్లో. ఓకే, ఇది ఒక నేతి బీరమ్మ. అదేమో డార్క్ గ్రీన్. ఇది డార్క్ గ్రీన్. ఇదేమో లైట్. మీరు అటు కనిపించాలి. ఇప్పుడు చూపించండి. ఇంకా వెనకన డ్రాగన్ ఫ్రూట్ మొక్క ఉంది. ఓకే, రండి రండి. జాగ్రత్త అమ్మా, జాగ్రత్త, తీగలు జాగ్రత్త. ఇదేంటి ఇంత చిన్న ఆకులు వస్తున్నాయి? ఇది జమ్మి చెట్టు. జమ్మి ముళ్ళు ఉంటాయమ్మా. అవునవును, చిన్న ఆకులు వస్తున్నాయి, గుచ్చుకుంటాయేమోనని. ఓకే, అందుకే ఇక్కడ పెట్టా. ఇది కూడా మట్టి చాలా చక్కగా గెత్తమది వేసుకొని రెడీ చేసుకున్నారు. అంతే, ఇప్పుడు ఫ్రూటింగ్ కదా, అందుకని మళ్ళీ మొన్న అన్ని వేసాం. బోన్ మీల్, ఎప్సమ్ సాల్ట్ అన్ని వేస్తాం. అన్ని వేసుకున్నారు, రెడీ చేశారు. దానికి కావాల్సినవన్నీ అందించేశారు. అదే, మూలకి జమ్మి మొక్క ఉందండి, ఇలా వచ్చింది. ఇదిగో జమ్మి, చిన్న పువ్వులు, అసలు ఇది ఆకులు చిన్న కుండీలో ఉంది కదా. చిన్న కుండీ, ఆకులు కూడా ఎంత చిన్నగా ఉన్నాయి, చాలా మైన్యూట్ గా ఉన్నాయి. ఇక్కడ తెలియట్లేదు. బాగా జూమ్ చేసావా? ఎంత చిన్నగా ఉన్నాయో ఆకులు అసలు. సిఎంఆర్ లో తీసుకున్నాం. సిఎంఆర్ నర్సరీలోనా? ఇది డార్క్ కలర్ నేతి బీర. ఇక్కడ ఉంది పొడవుగా. అంటే ఇప్పుడు ఇంక చివరికి వచ్చిందమ్మా, అందుకు కొంచెం చిన్నగా ఉన్నాయి కానీ పెద్దవి కాసే. డిసెంబర్ లో అప్పుడు చాలా పెద్దవి ఉన్నాయి. ఇందాక అక్కడ మనం డార్క్ గ్రీన్ చూసాము, ఇక్కడేమో లైట్ గ్రీన్ నేతి బీర. ఇది ఎక్కడ ఉందమ్మా చెట్టు? అటుపక్క ఉందా? టబ్ లో ఉంది. ఓకే, ఎడీనియం చూడండి. ఇది ఇప్పుడు మీకు చూపించాను కదా, పర్పుల్ కలర్ చిక్కుడా. ఇప్పుడు వస్తాయా మళ్ళీ? అందుకే ఒక 4 months అవగానే మళ్ళీ పెట్టేసుకుంటాం. అది అయిపోతుంది, మళ్ళీ కాస్తాయి. మనకి కాపు వస్తుంది. అది కాకపోతే మొక్క మాత్రం బాగా వస్తాయి. ఇవి 360 వెరైటీ ఉన్నాయి. బెండ అమ్మా, బెండ. ఇదేదో బెండ.
అదే మామూలు రెగ్యులర్ బెండ ఆకు రాదు కదా ఈ కలర్ గ్రీన్. కస్తూరి బెండ అంటారా, తెలియదు ఇంకా అప్పుడే ఇంకొంచెం సన్నగా తొక్క చాలా పల్చగా ఉంటది అనమాట. అమ్మ ఈ ఎడీనియంకి ఎంత వయసు ఎంత? 10 years అబౌవ్ ఉంటదమ్మా. చూడండి మాను చక్కగా ఇలా రెడీ అయిపోయింది. ఇది ఇందులోనే ఉందా లేదా మార్చారా? రీపాట్ చేసాం. రీపాట్ చేసారు. ఇలా ఉండేది అనమాట, ఇలాగా. అది ఇది ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది. అమ్మా ఇంత లాభ మాను వచ్చింది చక్కగా. కానీ అది పాపం ఇందులో సరిపోతుంది. కట్ చేసిస్తా ఉంటారా ఇప్పుడు ప్రూన్ చేయాలంట కదా, చేస్తే మళ్ళీ ఫ్లవరింగ్ మొత్తం కట్ చేసిస్తా ఉంటారా బేసిక్ గా ఎప్పుడును? అంటే ఇలాగే ఇయర్ మాను లావు ఎలా అయిందని 10 years అయిపోయింది కదా, అందుకని అలా అయింది. అంతే కుండి అలా మాను లావెక్కి అన్నమాట. ఇదేంటమ్మా చెప్పలేదు ఇందాక మనం కానుగ చెట్టు. కానుగ చెట్టు, కానుగాకు చెట్టు అంటే ఇది గతంలో వచ్చింది, మొక్కలకు ఉపయోగపడుతుంది కదా ఈ ఆకులు. కానుగాకులతో కషాయం చేస్తారు, కషాయం చేయొచ్చు, మనకి తాగొచ్చు. కిందకి ఏదో చెప్తున్నారు ఈ బొడుపుల్లాగా ఏవో రావాలి, నైట్రోజన్ ని తీసుకుంటదంట అది ఆకుల ద్వారా తీసుకొని. ఎక్కువ అయింది అలా బొడుపులకి ఫామ్ అవుతుందంట, అప్పుడు మనం వాడుకోవడానికి రెడీ అయినట్టు. నైట్రోజన్ అందుకే ఆకుల మీద అలా బుడుపుల కింద ఉంటాయండి. ఓకే, ఇది పాత కాలం నాటి మందారం, రెడ్ ముద్ద మందారం. వైట్ డిసెంబరాలు, ఇది వైట్ డిసెంబర్. ఇప్పుడు ముళ్ళు లేవు, ఇప్పుడు దీన్ని డిసెంబర్ అనొచ్చు. ఇది డిసెంబర్. ఇది ముళ్ళ గోరింట, తెల్ల గొబ్బు అనమాట, చిన్నది. జిల్లేడు. ఈ ఆకుల్ని ఏం చేస్తానంటే వాటర్ లో వేస్తాను, పిడకలో. మన పిడకలు ఇచ్చారు కదా మన గ్రూప్ లో, ఆ పిడకలో ఈ ఆకులు వేస్తాం. ఇది బోరాన్ డెఫిషియన్సీ తగ్గిస్తుంది అనమాట మొక్కల్లో, అందుకే ఇందులోకి వచ్చాక చాలా విషయాలు అలా నేర్చుకుంటూనే ఉన్నారు. ఇది ఉత్తరేణి అమ్మ, ఇది కూడా మనం కుక్ చేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు. గుచ్చుకుంటాయి ఇవి సీడ్స్ అన్నమాట, ఇది గుచ్చుకుంటాయి, గుచ్చిపోతాయి. ఇవి అన్నమాట విత్తనాలు. ఇది విత్తనం. ఉత్తరేణి విత్తనం చాలా మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్నది. ఇదో రకం మిరప, ఇంతసేపటికి పొడవ మిరప కనపడింది మనకి గార్డెన్ లో. ఇదేమో గుత్తిబీర, ఇంత ముందే వేసింది, విత్తనాలు కుంచేసాను. ఉంటాయేమో మొత్తం గార్డెన్ లో మీకు? లెక్క పెట్టలేదు, ఇప్పటి వరకు లెక్క పెట్టలేదు అండి అసలు. ఇది మార్నింగ్ గ్లోరీ ఒకటి, ఇది ఎల్లో మార్నింగ్ గ్లోరీ. చిన్న చిన్న వాటిలో, పెద్ద వాటిలో అన్ని హెల్దీగా ఉన్నాయి అసలు. ఇదేమో నందివర్ధనం, ఇది టెకోమా. ఆరెంజ్ టెకోమా సంవత్సరం అంతా వస్తాయి కదా, ఎప్పుడు వస్తుంటాయి. అంటే ఈ పూసేస్తాయి, మళ్ళీ మనం కట్ చేస్తే మళ్ళీ చిగురుతా ఉంటాయి. ఓకే, ఆకులేమో బంతి ఆకుల్లో ఉన్నాయి. ఓకే, ఇదిగోండి మిరపకాయలు. ఇది డైరెక్ట్ గా తినేయచ్చు అంట, అసలు కారం కూడా ఉండవు చెప్తున్నారు అసలు. కారంలో అంటే టమాటో కొత్తిమీర కలిపి వండుతారు కదా కూరలాగా, అందులో వేసుకోవచ్చు. ముక్కలు కోసుకుని, అంటే క్యాప్సికమ్ లాగా. తెల్ల స్టార్ బెండ, మామూలుదే అమ్మా, గ్రీనే స్టార్ బెండ, గ్రీన్ స్టార్ బెండ అండి. సీడ్ కోసం ఉంచుకున్నారంట. ఓకే, ఇది సన్నజాజి విరజాజి కలిపినాయి. ఓకే, సన్నజాజి, ఇగో విరజాజికి మాత్రం ఇగో ఇది ఎక్కువ నైట్రోజన్ తీసుకుంటుంది దగ్గరలాగా అనుకున్నాడు. ఫంగస్, అవును, ఇది మరి పోదు, ఎంత ఏం పోదు అది, అంతే. అవును, మనకు పువ్వులు ఇస్తే చేస్తుంటుంది అంతే. గోరింట 2-3 చెట్లు ఉన్నాయి మళ్ళీ. ఈ కిందన మడ, ఇది ఇదే అమ్మా నేను చెప్పాను కదా ఫస్ట్ లో వేయించుకున్న మడని, ఫస్ట్ వేయించుకున్నా. ఇంతే మొక్కలు పెంచుకుంటా నేను, ఏ గార్డెన్ కి వెళ్ళినా నేను ఫస్ట్ కట్టించుకున్న మడది ఇదండి. ఊడిపోయాయి అనమాట, తీయించేసాం, తీయించి పెద్ద వేసుకున్నాం అనమాట. ఫస్ట్ ఇలా ఉండేది. ఇందులో మాత్రమే మొక్కలు పెంచుదాం అనుకున్నారు అప్పుడు, కానీ మొక్కలు తప్పించి ఇంకేం లేకుండా చేశారు మొత్తం గార్డెన్ అంతా. ఓకే, ఇది కూడా గోరింట. ఇది మళ్ళీ టికోమైనా, ఇది కూడా కాదనుకుంటా, ఇది మద్రాస్ కనకాంబరం అంటున్నారు. మద్రాస్ కనకాంబరం అంటారు. ఇవి కూడా సంవత్సరం అంతా పోస్తాయి కదా, పోస్తా ఉంటాయి. కలర్ మాత్రం అద్భుతంగా బాగా పనికొస్తాయి. ఈ గుత్తులుగా వేసుకోవచ్చు చక్కగా. ఆకుకూర, గుమ్మడి, ఇదేమో చుక్కకూర అమ్మా. గుమ్మడికాయ చూడండి ఎంత బాగా వస్తుందో. ఇదిగోండి, గాల్లో గుమ్మడికాయలు కాయిచ్చారు, రేగి మీదకి ఎక్కేస్తుంది ఇప్పుడు ఇది. అంటే ఉడత తినేసినా మనకు తెలియదు కదా. అవునవును, దానికి కొంచెం ముదరగానే మనం కోసేసుకోవచ్చు. ఇప్పుడు రెడీ టు హార్వెస్ట్. యాక్చువల్లీ ఇలా కడదాం గుడ్డ, ఇలా ఉయ్యాలాగా అనుకున్నాం, అది కూర్చుని తింటది అన్నారా. అదే కదా, ఏదో అంటూ ఉంటారు గుమ్మడికాయకి తంతే పెరుగుతూ ఉంటది అని, నేల మీద వేస్తారు కదా యాక్చువల్గా. ఇంకా ఈ పాలకూర రెడీ అయింది. ఈ ఉల్లి కాళ్ళు కదా, ఇదిగోండి. బాగా ముదిరిపోతే ఇవి ఇప్పుడు బీస్ వస్తాయి అంటున్నారు, ఎక్కువగా పాలినేటర్ గా పనికి వస్తుంది అనమాట.
ఇదేమో ఏంటమ్మా ఇది? భృంగరాజు, గుంటకలగరాకు. అవును, గుంటకలగరాకు. ఇది మనం వాడుకోవచ్చు ఫుడ్ లో, అంటే ఏడుగుల్లే వండుకోవచ్చా? ఓ దివ్యంగా. ఏం చేస్తారు? ఆకుని పప్పు ఆకుకూర వేసేసుకుంటారా? మీరు ఏం కావట్లేదంటే మేము కూడా తింటాం. అయ్యో తెలుసు, ఎందుకంటే మా గార్డెన్ అంతా వెజిటబుల్ జ్యూస్ లో వేసేస్తాను నేను. ఆకులు పచ్చివే వండడం కూడా. చుక్క కూర, ఈ సీడ్స్ ఫామ్ అయిపోతాయి. పాలకూర. ఇదేమో పపాయ కాదమ్మా, తూటికూర. ఆకుకూరే, తూటికూర. తూటికూర అంటారు దాన్ని. నీకు లేదా? ఇచ్చారా? విత్తనాలు వేసాను, నీకు లేదా? లేదు. తినచ్చా? అయ్యో వండుకునేది ఆకుకూరమ్మా, తోటికూర. అక్కడ ఉంది, కుండీతో ఇచ్చేస్తాను నీకు. ఇది కూడా పాలకూర. మామిడి పోత. ఇది మామిడి పోత ఏంటి? అదిగో చిన్న కాయ వేసింది. ఒక అపరూపం అన్నమాట. ఇంకా అసలు 4 ఏళ్ల తర్వాత కాయ స్టార్ట్ అయింది. పూత మీద ఉన్న మామిడి చెట్టుకి నీళ్ళు వేయకుండా ఉంచితే మజ్జిగ చిలకరించమన్నారు కానీ ఏం నిలబట్టే. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ చాలా వచ్చేసి. ఏంటమ్మా, రోజ్మెరీయా? ఇది రోజ్మెరీ. మీ ఇంట్లో పెరిగింది, ఎవరి ఇంట్లో పెరగట్లేదు ఇది. అవునా? దొంగ రాసుకెళ్ళు. ఎందుకంటే ఎక్కడ చూసినా చచ్చిపోవడమే. ఇది రెడ్ గోంగూర. అవును, నేను ఆదిలక్ష్మి గారి ఇంట్లో చూసాను. తర్వాత ప్రభాత్ ఇచ్చాడు పాపం. ప్రభాత్ ఇచ్చాడా? ఓకే, చక్కగా వచ్చింది చూడండి. ఇది ఇంకా పెరీనియల్ క్రాప్ అన్నట్టు. ఇదేమో రెడ్ పొన్నగంటి. ఇది అభిదున్నిసా గారు ఇచ్చారు. ఇది నాకు ఎవరు ఇచ్చారంటే ఆదిలక్ష్మి గారు చూపించారు. ఇవ్వలేదు కానీ చూసాను. చూసాను. లేదు, అందులో పడియండి. అదే ఎందుకంటే కోస్తుంటే బాగా పెరుగుతుంది మనకు కూడా. చిగుళ్ళు వస్తాయి కదా. అవును, అది మనం పంచుతుంటే అది పెరుగుతూ ఉంటది. ఓకే. చెర్రీ టమాటా అమ్మా, పైకి వచ్చేసింది చక్క తీగలాగా. ఇక్కడ ఒకటి ఉంది, అదే మొక్క. అవి చూడు, బీస్ తిరుగుతున్నాయి. అది ముట్టుకుంటా వస్తాయి. ఏమో పేరు మర్చిపోయి. రాడిషేనా? రాడిష్ అమ్మా. రాడిష్ ఆకులు ఇలా ఎందుకు వస్తున్నాయి? రెడ్ రాడిష్. నేను రెడ్ రాడిష్ వేసాను కానీ ఆకులు మామూలుగా వచ్చినాయి, పింక్ కలర్. ఇదేమో మా ఫ్రెండ్స్ ఎవరో, అంటే మా గ్రూప్ లో వాళ్ళే కొమ్మ ఇచ్చారమ్మా. నచ్చిందా నీకు? బాగుంది కదా. సంవత్సరం అంతా వస్తున్నాయా? లేదు, నేను ఎన్ని పెంచుతానో ఇందులో, నేను ఎన్ని చంపుతానో కొమ్మ వేసేస్తే అదే వచ్చింది. ఆవిడ నాకు ఒకటి ఇచ్చారు, నేను దాన్ని నాకు 2 చేసుకున్నాను. ఓకే, కానీ మల్టిప్లై బాగా చేసుకుంటున్నారు మీరు. నాకు సీడ్ పెట్టి ఆ మొక్క వస్తే చాలా సంతోషంగా అనిపిస్తుంది. అందుకు ఇష్టం, సీడ్స్ పెట్టడం ఇష్టం, తెగ పెడుతుంటాం. ఇదిగోండి, ఇది అవిసె చెట్టు అంట. ఇప్పుడే మేము కాసేపు బ్రేక్ తీసుకొని మాట్లాడుకున్నాం అన్నమాట. సో అవిసె పువ్వులు దేవుడికి ఉపయోగిస్తారు. అవిసె చెట్టు ఆకులేమో వీళ్ళు పప్పుకు వాడుకుంటారంట. అండ్ అలాగే ఇవే సీడ్స్ ఫామ్ అవుతాయి, కాయల్లాగా వచ్చినాయి తెలిసి. అది అందులోని ఇది రెడ్ కలర్ అట. రెడ్ అమ్మా, అవిసె రెడ్. సీడ్ వేసి డేట్ రాసి ఉంచుకున్నారు అనమాట, ఎప్పుడు ఫామ్ అవుతుందో చూపిద్దామని. నాకు తెలిసి వీడియో 2-3 వీడియోలు అవుతుందేమో. భరించండి మమ్మల్ని, ఎందుకంటే నేను చాలా రకాలు చూస్తున్నాను, మీరు కూడా నాతో పాటు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు కాబట్టి. ఇవన్నీ కూడా అమరిలీజ్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ టైంలో బాగా వస్తాయి ఇంకా. అది అందుకే ప్రూన్ చేసేసి మొత్తం అన్ని ఫుడ్ అంతా పెట్టేసి. ఓ, ఇది బాగుంది. చిన్న బుట్టలోని ఒక సంచి పెట్టి అందులో పాలకూర. మీ మట్టి చాలా బాగుంది, మీ సాయిల్ రెసిపీ కూడా చాలా బాగుంది. ఇది గోంగూర. ఇదిగోండి గోంగూర, కొంచెం ఇసుక వేసుకున్నారు ఇందులో. ఒక 20% వేసారా? పైన చల్లారా? పైన వేసాను. పైన చల్లారు. 1 ఇంచ్ కాలీఫ్లవర్లు అయిపోయినాయి ఆల్మోస్ట్ రెడీ. ఎన్నిసార్లు ప్రూన్ చేసినా వచ్చేస్తుంది. అది కుంకుడు మొక్క. నేను కుంకుడుకాయ మొక్క చూడడం ఫస్ట్ టైం అండి. మనం కుంకుడు రసాలు వేస్తుంటాం కదా. అవునవును, తెగుళ్ళు వస్తే గింజేదో పడిపోయి ఉంటుంది, వచ్చింది కుంకుడు మొక్క. ఇది గుర్తుపట్టారు కూడా బాగానే. మా అమ్మగారు అయితే గుర్తుపడతారు. నాకు ఇది మల్టీవిటమిన్. మీరు ఎలా వాడతారు మల్టీవిటమిన్? ఇది రసంలో వేసేసుకుంటాం, ఆకుల్ని తాలింపులో వేసుకోవచ్చు. ఆదిలక్ష్మి ఆంటీ వాళ్ళు వచ్చేసరికి ఇదంతా చామంతి మొక్కలతో ఉండేవి. ఇప్పుడు మనకి మొత్తం లుక్ అండ్ ఫీల్ అంతా మార్చేశారు. లక్ష్మీకాంత్ గారు మొత్తం అంతా కోలియేజ్ మొక్కలతో నింపేశారు. కానీ అంత మంచి ఫోలియేజ్, చక్కగా మంచి వైబ్రెంట్ కలర్తో ఎంట్రన్స్ అంతా గోడంతా మంచి కలర్. ఏమంటారు, మస్టర్డ్ ఆరెంజ్ ఎల్లో ఆ కలర్ ఉంది. దాని మీద ఇవి ఇటుపక్క వచ్చేసరికి ఈ కలర్ సూపర్ ఉన్నాయి. ఇది ఒకటి కాకుండా ఇంకో కలర్ కూడా ఉంది చూడండి. ఇక్కడ ఇదిగో ఇక్కడ ఒక కలర్ ఉంది.
అసలు ఆ కోలియాస్ మొక్కలు చూస్తే నాకు ఎంత ఇష్టమో. ఇది చూడండి వాటర్ క్యాన్ లో పెట్టారు, ఎంత అందంగా కనబడుతున్నాయో. నేను పట్టుకెళ్తాను కదా, నేను పట్టుకెళ్ళడానికి తీసుకో లేదు, నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఒకసారి తస్కరించాను. పెంటాస్ ఇవి కూడా సంవత్సరం అంతా పోస్తాయి. అవునవును, ఇవి మనకి ఐశ్వర్య గారు తెప్పించారా నేచర్ గార్డెన్. మల్టిపుల్ కలర్స్ వచ్చాయి. జినియా డ్వార్ఫ్, ఇది ఇవి డయాంతస్. డయాంతస్ కూడా మీ గ్రూప్ నుంచి తెప్పించుకున్నారు. ఓకే, ఇవి ఇదేంటమ్మా ఈ మొక్క? ఇది ఎస్టర్డే టుడే టుమారో అని 3 కలర్స్ వస్తాయి. ఎస్టర్డే టుడే టుమారో దీని పేరు అన్నమాట. ఓకే, అది లెవెండర్ కలర్. ముందు రోజు లైట్ గా ఉంటది, తర్వాత కొంచెం డార్క్, లాస్ట్ కి మంచి లెవెండర్ కలర్ అవుతుంది. ఓహో, 3 రోజులు పోస్తుంది అనమాట. సూపర్. మొక్క మాత్రం ఇప్పుడు పువ్వులు చూపించడానికి లేవు కానీ, ఇది వచ్చేసి వాటర్ లిల్లీ కదమ్మా? అవునమ్మా. ఏ కలర్ ఇవి? ఇది పీచ్ కలర్. పీచ్ కలర్ అయితే తక్కువ పోస్తాయి, చాలా తక్కువ, ఒకసారి వస్తుంది ఇయర్ లో. అంబ్రెల్లా పామ్. ఇవి నేను మంగమణి గారి దగ్గర తీసుకున్నా, విజయనగరం. అక్కడ నుంచి తెచ్చుకున్నా. ఆవిడ దగ్గర చాలా కలెక్షన్, చాలా ఉంటాయి ఇవి. శివరాత్రి అయిపోయింది, రథసప్తం అయిపోయింది, సూర్యుడు నేనేంటో చూపిస్తాను అంటున్నాడు కాబట్టి పాపం ఆవిడకి కూడా ఇబ్బంది పెట్టదు. అక్కడ మనం ఒకసారి పళ్ళ మొక్కలను కొంచెం కాలీఫ్లవర్ అయిపోయింది. ఇవి అంజీర్. ఇదిగోండి అంజీరా. అంజీరా ఎక్కువ సంవత్సరాలు అయినట్టుంది, 5 ఏళ్ళ పైన ఉంటది. ఇది కొండపిండాకు కదమ్మా? ఇది కొండపిండాకు. ఇది దానిమ్మ చెట్టు, దానిమ్మ, వంకాయలు. ఆ వెనకన మళ్ళీ ఆల్ స్పైస్ మొక్క ఉంది. ఆల్ స్పైసెస్ ఇది కాదు, ఆల్ స్పైస్. అవును, ఇది చెన్నంగా ఆకు అంటారు దీన్ని. ఇది తెలంగాణ సైడ్ ఆకుకూర కింద పచ్చడి అవి చేస్తారు. ప్రతిదీ తీస్తున్నారు పాపం, నేను అడగకుండానే. అయ్యో పర్లేదు, అంటే మీరు మళ్ళీ ఎవరికొకరికి ఇస్తుంటారు కదా. సారీ. ఇంకా ఇదో రకం తోటకూర, ఎర్ర తోటకూర. పైన ఇది వేరేగా ఉంది. అవును అవును, వీటిని ఏదో అంటారమ్మా, చక్కగా ఇలా వస్తాయి. ఫాక్సిల్ తోటకూర, రణపాల, వామాకు, గోంగూర, తర్వాత ఇవేమో గంఫెర్నా. ఇవి మనకు తెలిసిన రకాలు. ఇది మెట్ట తామర అంటారు కదమ్మా, మెట్ట తామర. విష్ణుక్రాంతం పువ్వులా? అది కాదా? అంటే చూడు కాలువల పక్కన ఉంటాయి కదా, మెట్ట తామర అంటారు. ఇది కనకాంబరాల్లో ఇది రేర్ వెరైటీ అన్నమాట. ఓకే, ఇది సౌందర్య కనకాంబరం, దొరకటం లేదు. ఇది నేను 10 సంవత్సరాల క్రితం ఎప్పుడో నర్సరీలో విన్నాను పేరు. ఇది నాకు సౌందర్య కనకాంబరం. ఇదిగోండి, జాగ్రత్తగా మల్టిప్లై చేయాలి కదా మీరు. అది కొమ్మలతో వచ్చేస్తుంది. ఇది లేడీ కనకాంబరం అంటారు. వీటన్నిటికంటే చాలా అందంగా వస్తుంది. చాలా కలర్ చూడు ఎంత బాగుంది. ఇలా కాదు, ఇది పువ్వు ఫుల్ గా వస్తుంది, ఇంకా పెద్దది వస్తుంది, కంకి పెద్దది వస్తుంది. వాటికి విత్తనాలు ఉండవు నాకు తెలిసి, కొమ్మలతోనే చేస్తారు. కేశవర్ధిని, ఇది కేశవర్ధిని హెయిర్ ఆయిల్ లో యూజ్ చేస్తారు. నేను సీడ్స్ తో పెంచాను ఒకసారి. ఇవన్నీ వన్ టైం తర్వాత టవర్ తయారు చేసుకున్నారు చూడండి, మొత్తం మింట్ టవర్, పుదీనా టవర్ చక్కగా రెడీ చేశారు. తీసుకొని మళ్ళీ కొమ్మలు పెట్టేస్తూ ఉంటారు, పక్కన వచ్చేస్తా ఉంటాయి. కింద బకెట్ పెట్టుకున్నారు, పైన అంతా. ఇది మీరు రెడీ చేశారు అంకుల్ గారు? ఏది ఎవరు ప్రతిపది? అంకుల్ గారు క్రెడిట్స్ ఇచ్చారు. అంజీరా, ఇదిగో ఇట్రా అంజీరా. నా దగ్గర ఉన్న అంజీరా ఎల్లో కలర్ అమ్మా, ఇదేమో ఈ కలర్ వచ్చింది. మీరిద్దరు తినండి పాప. తిన్నావా ఎప్పుడైనా? తిన్నావా? తినలేదా? తిను, బాగుంది. ఇందాక మేము అటుపక్క ఉన్నాం కదా, పప్పాయ కనిపించలేదు మీకు. చూడండి, మేము దూరం నుంచి వచ్చి చేస్తున్నాము. ఎన్ని కాయలు ఉన్నాయో ఇప్పుడు ఆల్రెడీ ఒక 5-6 కాయలు తీసారంట వాళ్ళు. ఇప్పుడేమో మళ్ళీ కాయలు రెడీ అవుతున్నాయి అన్నమాట. ఇదిగోండి చెర్రీ టొమాటో రెడ్ కలర్. ఇవన్నీ కూడా డిసెంబర్ వెళ్ళే మొత్తం. ఇదో రంగు, ఇదొక రంగు, బోల్డ్ రంగులు ఉన్నాయి ఇక్కడ. అమ్మ బాబాయ్, ఇవన్నీ మామూలుగా ఇప్పుడు సమ్మర్ అంతా మామూలుగానే పెంచాలి. కొట్టిన కట్ చేసేసి చిన్నగా, ఇప్పుడు డ్రై అయిపోతున్నాయి కదా, కట్ చేసేస్తాం, ట్రిమ్ చేసి వదిలేస్తాం. ఇవి కూడా సీడ్స్ ఫామ్ అవుతాయి కదమ్మా, చిన్న కాయలు మామూలుగా కొమ్మలతో వచ్చేస్తాయి చక్కగా, ప్రాబ్లం ఉండదు. నవంబర్ ఆ టైంకి వచ్చేస్తాయి పువ్వులు. నవంబర్ నుంచి మార్చి వరకు ఒక 5-6 నెలలు బాగానే చక్కగా పువ్వులు వచ్చేస్తాయి అన్నమాట. మెట్ట తామర ఇందాక అక్కడ చూపించాం కదా, సో అదే పువ్వులు వచ్చినాయి. చక్కగా బీస్ తిరుగుతున్నాయి అన్నమాట చుట్టుపక్కల. అండ్ ఇవన్నీ కూడా కనకాంబరాలు పెట్టుకున్నారు. అటుపక్క అంతా కోలియస్ ఎంత బాగా అరేంజ్ చేసుకున్నారో చూడండి.
ఇవి బీరా, ఇది నేతి బీర, అది మామూలు బీర. ఇది నార్మల్ బీరా. అంటే అక్కడ కాయలు అయిపోయేసరికల్లా ఇవి రెడీ అయిపోవాలి. ఇది చిత్రాడు బీర. లాస్ట్ ఇయర్ ఐశ్వర్య గారు ఇచ్చారు చిత్రాడు బీరా. దాని సీడ్స్ దాచి పెట్టాను అన్నమాట. నాకు కూడా ఇచ్చారు ఆవిడే. చిత్రాడు బీరా రాసుకొని దాచుకున్నారా నిన్న? తెచ్చుకున్నదా? 1.5 year అన్నమాట దీని ఏజ్. చిన్న కొమ్మ తెచ్చారు నాకు. ఓకే, కానీ బాగుంటాయి ఆకులు, బాగా వెళ్తుంది. ఈ దలసరాకు ఏమంటారు దీన్ని? పేరు తెలియదు కానీ టేస్ట్ బాగా. నాకు పెద్దవి. ఎండ మామూలుగా లేదు. నేను ఫస్ట్ టైం వీడియో చేసేటప్పుడు ఇంత ఎండ గట్టి కొడుతుంది అనమాట. బట్ నాకు ఈ వాల్ నచ్చింది. నేను కూడా ఈ కలర్ వేయించుకుంటానమ్మా, చాలా బాగుంది రంగు. ఈ కలర్ వేయించుకొని చక్కగా ఆర్గానిక్ ప్రభావం రాయించుకుంటా. గోడకు పాకుతుంది ఎల్లో కలర్ పోతోస్. అండ్ అలాగే ఇది ఇక్కడ కంటే అక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో. సూపర్ గా ఉంది. అండ్ ఇది మీరు అత్తగారింటి నుంచి తెచ్చుకున్నది. ఇది కూడా గోడకు పెట్టేసరి చక్కగా పాకుతుంది. మామూలు తమలపాకు అయితే ఇలా కాయదు. ఇది పానాకు కాబట్టి ఇదంటున్నాను, మామూలు దేశవాళీ ఆకుంటారు అది కాయదు అసలు. ఈ చక్కగా అంటుకొని వెళ్ళిపోతుంది. ఈ బుట్టలు కూడా పెట్టారు బాగానే. రెడ్ కలర్ డిసెంబర్ అలా. రెడ్ డిసెంబర్ ఎన్ని రకాలు ఉన్నాయో తెలియదు ఇక్కడ. వైట్ మిర్చి ఇలా చూడండి, మిరపకాయలు. వావ్, ఇది ఎలా ఉన్నాయి మా కారం? బాబోయ్ చాలా కారం. అవునా? అంటే మండిపోతుంది. పండిపోయింది ఇప్పుడు ఇది. ఇది పండిపోయింది సీడ్స్ కి. ఓ, ఎలా తెలుస్తుంది మీకు? ఇంకో కలర్ మారిపోయింది అమ్మా. ఓకే, వైట్ వచ్చి వైట్ నుంచి మళ్ళీ చిన్న ఇది ఒక మిర్చి క్యాప్సికమ్ లా ఉన్నాయి. రౌండ్ గా గుండుగా ఉంది. ఇది క్యాప్సికమ్. ఇది క్యాప్సికమ్. ఇది గుండు మిర్చి రౌండ్ కలర్ రౌండ్ గా ఉంది. ఓకే, ఇదేమో క్యాప్సికమ్. ఇది కూడా వేస్తాను నీకు వేసుకో. అమ్మో, అన్ని వేసేస్తున్నారు. నేను ఎవరికో పంచుతాను ఇవన్నీ గ్యారంటీగా. ఇది ఇవన్నీ క్యాప్సికమ్ అమ్మా. ఓకే, ఈ 4 నావేంటంటే ఇప్పుడు నాది కూడా వెబ్సైట్ ఉంది కదా. సో ఎవరెవరో సీడ్స్ అడుగుతున్నారు, అన్నిట్లోని కాంప్లిమెంటరీ సీడ్స్. అక్క ఆల్రెడీ వెళ్ళిపోయినాయి. మాధవి గారివి మొత్తం నేతి పేరు విత్తనాలన్నీ వెళ్ళిపోయినాయి నా దగ్గర, ఉంచుకోలేదు ఇంకా. ఇది రెడ్ కలరా? ఇది బీట్రూట్. బీట్రూట్ అమ్మా. ఓ, ఇదిగోండి బీట్రూట్. బీట్రూట్ నేను ఇంకా ఇప్పుడు వేసాను. స్టార్ట్ అయింది. ఇదిగోండి బీట్రూట్. వస్తుందో లేదో అనుకున్నా, అంటే లేట్ గా పెట్టాను. చక్కగా బీట్రూట్. ఇది బీట్రూట్ అమ్మా. ఇది క్యాబేజ్ వేసుకున్నారు ఇందులో. ఇవి అనుగారు ఇచ్చారు శ్రీకాకుళం. అవును, మన మీట్ లో పంచారు కదా అన్నమాట. కొంచెం స్లోగా ఉన్నాయి, ఫాస్ట్ గా రండర్రా. ఓకే, ఈ స్టాండ్లు మీరు ముందే చేయించుకున్నారా ఈ మధ్యన? అప్పుడప్పుడు అలా యాడ్ చేసాం. ఒకేసారి తెప్పించుకుంటున్నారమ్మా? చేయిస్తున్నారు ఇక్కడ చేస్తారు. మన సత్యం జంక్షన్ ఉంది కదా అక్కడ. అవును, ఇవన్నీ మందారాలమ్మా. ఓకే, మీకు రోజు పువ్వులకి రెడీ. ఇది ఎంత బాగుందో కలరు. చూడండి ఇది ఎంత బాగుందో, సూపర్ గా ఉంది. గునుగు ఆకు అంటే తెలంగాణ వైపు మన వైపు తింటామా? గునుగు పూలు ఇవి బతుకమ్మ పూజ చేస్తారు. అవునవునవును. ఆ డెకరేషన్ కి ఇప్పుడు మామూలు పెళ్లిళ్ళలో కూడా పెట్టేస్తున్నారు. ఇది డ్రైగా ఉంటాయి కదా, ఆడదు వాళ్ళకి మరి కలిసి వస్తుంది కదా. అందంగా ఉన్నాయి చక్కగా 3 రంగులతో. గునుగు పూలు అంట, చూడండి ఎంత బాగున్నాయో. గునుగు ఆకు. శాండ్ పేపర్ పైన మనం మ్యాట్ గార్డెనర్ మాధవి గారు వాళ్ళ ఇంట్లో చూసాం కదా. సో అవే ఒక్క నెలే పోస్తాయంట మొత్తం సంవత్సరానికి, కానీ వాటి అందమే వేరు. అక్కడ పైన ఉన్నాయి కలర్. రేగు చెట్టు, ఆపిల్ బేర్. ఇది చూపించు. అవునా? కాయలు కూడా నిలువుగా నిటారుగా పొడవుగా వస్తున్నాయి చూడండి. అయిపోతాయి అవి, గుత్తులుగా వస్తుంది మొత్తం. అంటే మీ గార్డెన్ లోకి ఇదే పెద్ద చెట్టు కదా, టెర్రస్ గార్డెన్ లో. ఎన్నాళ్ళు ఇంటికి? 5 years ఉంటది. ఎంత పెడవైందో చూడండి. 3 years నుంచి ఈ మళ్ళీ వర్టికల్ గార్డెన్ తయారు చేసుకున్నారు ఇక్కడ. అన్ని రకాలు పెట్టుకున్నారు ఇందులో. ఇక్కడ నుంచి ఫోటోలు తీసుకొచ్చాను వాటి నీట్ గా. కానీ మీ వెర్టికల్ గార్డెన్ కంటే మీ గార్డెన్ లో చాలా రకాలు, చాలా స్పెషల్ ఉన్నాయి అమ్మ. చాలా హ్యాపీ అనిపించింది నాకు, మనసు నిండిపోయింది అనమాట. అన్ని చక్కటి మొక్కలు, అంత చక్కగా మెయింటెనెన్స్ అంతా బాగుంది. పైనాపిల్ వచ్చేస్తుంది ఇంక నెక్స్ట్ ఇయర్ కల్లా. ఇయర్ లో వచ్చేయచ్చు. చామాకు వండుకుంటున్నారా? చామ చుట్టాలు అంటాయో చేస్తారంట. ఇవి కుంకుమ కేసరి టమాటోలు అండి. ఇదిగోండి, ఇవన్నీ అవే పొడవుగా వస్తాయి. ఇగో
గుత్తులుగా వస్తున్నాయి మొత్తం కుంకుమ కేసరి. ఈ లక్ష్మీకాంతం గారి తాలూకా ట్రెజరీ అన్నమాట. సో ఇక్కడ నుంచి ఎన్ని రోజులకు ఒకసారి మొక్కలకి ఓటిస్తుంటారమ్మ? అంటే ఎవ్రీ 10 days కి ఏదో ఒకటి ఇస్తుంటాం. ఇస్తూనే ఉంటారు. ఏదో ఒకటి ఇస్తాం. ఓకే. ఎవ్రీ 10 days. సో ఇక్కడ మనకి గోకృపామృతం అన్నమాట. గోకృపామృతం అండి. సో మదర్ కల్చర్ ఆదిలక్ష్మి గారు మొన్న నాకు మీకు అందరికి తెచ్చిచ్చారు. తర్వాత మీరు ఇది రెడీ చేసుకున్నారు. వెరీ గుడ్. తర్వాత ఇది మీరు ఇంకా ఇవ్వాలి, ఫస్ట్ బ్యాచ్ కూడా ఇవ్వాలి. ఫస్ట్ బ్యాచ్ ఇది. ఫస్ట్ బ్యాచ్ ఇది ఇవ్వాలి. అంటే ఇది మనం స్ప్రే చేసుకోవచ్చు, మొక్క మొదట్లో కూడా ఇచ్చుకోవచ్చు. ఇది ఆవ చెక్క, ఆవు పిండి చెక్క. మీరు ఇచ్చినప్పుడు అన్ని మొక్కలకి ఇచ్చేస్తారా? లేదు లేదు, ఇది అన్నిటికో రాదు. అంటే ఇంపార్టెంట్ టైప్కి ఇస్తాను అనమాట. ఇప్పుడు ఫ్లవరింగ్ వాటికి అక్కర్లేదు, పళ్ళ మొక్కలకు కూడా రెగ్యులర్ గా ఇచ్చేయక్కర్లేదు, ఓన్లీ వెజిటబుల్స్ వాటికి ఇస్తుంటాను. ఏ స్టేజ్ లో? పోత వచ్చే ముందు. అంటే ఇప్పుడు మొక్క వేస్తాం కదా, అది పోత వచ్చి ముందు మనకు తెలుస్తుంది కదా, పువ్వు అప్పుడు ఇస్తాం. ముందు అక్కర్లే, ముందు ఇచ్చేస్తే ఆకులు ఎక్కువ వచ్చేస్తాయి. ఇంకా ఫ్లవరింగ్ స్టేజ్ వచ్చినప్పుడు ఇస్తాం. అప్పుడు మళ్ళీ కాపు బాగుంటుంది, ఫ్లవరింగ్ బాగా నిలబడి అప్పుడు కాపు అనేది బాగా. అంటే కొంచెం పల్చగా చేసుకుని ఇచ్చుకోవాలి, వేడి కదా. పొగాకు, ఇది పొగాకు ద్రావణం. ఇది అంటే మొక్కకి బలానికి పనిచేస్తుంది, పురుగుల మీద కూడా వేసుకోవచ్చు. ఇది ఇప్పుడు కలిపిన తర్వాత ఎన్నిసార్లు పనికి వస్తుంది? ఇది 4 సార్లు చేసుకోవచ్చు. మళ్ళీ వాటర్ మళ్ళీ నీళ్ళు వేసేసి ఎన్ని రోజులు? 4-5 రోజులు సరిపోతుంది. 4-5 రోజులు చేసుకొని అది డైల్యూట్ చేయాలా మొక్క తీర్చేటప్పుడు? అన్ని డైల్యూట్ చేస్తాం. 1:10 రేషియో, 1:20 రేషియో వేసుకోవాలండి స్ప్రే మాత్రం. ఇది ఓన్లీ ఈ స్ప్రేకే కదా, మొక్కలకి మట్టిలో కూడా ఇచ్చుకోవచ్చు. ఇచ్చుకోవచ్చు. చామంతులకి ఇలాగే ఇచ్చాను. ఇదేమో ఇది ఒక స్పెషల్ మీకు చెప్తున్నారు చూడండి. ఇది పుచ్చకాయలు తింటాం కదా, తొక్కలు అన్నమాట. అట్లా గ్రైండ్ చేసి కొంచెం బెల్లం వేసి నీళ్ళు వేసి ఉంచేసాం. ఒక 3 days ఉంచేసి మళ్ళీ డైల్యూట్ చేసి ఆకుకూరలకు ఇస్తాను. ఆకుకూరలకి చాలా బాగా పనిచేస్తుంది. వాటర్ మిల్లో ఉన్న ఇది తొక్క అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది అండి. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి మరి. ఓకేనా? నెక్స్ట్ అండి, ఇవన్నీ మొత్తం ట్రెజరీ ఆఫ్ ఎవ్రీథింగ్ అన్నమాట. OWDC. ఇది OWDC. ఓకే. చివరికి వచ్చింది మళ్ళీ కల్చర్, మళ్ళీ వాటర్ చేసుకొని ఒక 3-4 days లో రెడీ అయిపోతుంది. 7 days పడుతుంది. ఓకే. ఇదేమో పురుగులకి. ఓకే. ఇది పొగాకు. అవును, ఇప్పుడు నాకు చూపించారు, చాలా పంజెంట్ స్మెల్ వస్తుందన్నమాట. పొగాకు, మిరియాలు, లవంగాలు, ఇంకా పచ్చకర్పూరం, పిప్పళ్ళు, ఇవన్నీ వేసుకొని ఎలా సొంటి కూడా వేసుకుని 1 లీటర్ వాటర్ లో వేసేయాలి. ఇవన్నీ అంటే 5 grams ఎంతో కదా, కొంచెం కొంచెం తీసుకుని వేసేస్తాం. ఇది 1 లీటర్ కి 5 ml. 1 లీటర్ కి 5 ml వేసుకొని మొక్కలకి స్ప్రే చేసుకోవచ్చు. ఓకే. సో మీకు చీడపీడలు ఉంటే బాగా పనిచేస్తుంది అన్నట్టు. ఇది బయో ఎంజైమ్, ఆరెంజ్ పీల్స్ బయో ఎంజైమ్. బాగా రెడీ అయిపోయింది కూడా, ఆల్మోస్ట్ 1 year అయిపోతుంది. 1 year అయిపోతుందా? ఇంకో కిందనంతా మార్చి 2024 డేట్ వేసుకున్నారు. ఏమవ్వదు, నిలవ ఉంటది, ఎంత ఉంటే అంత మంచిది. ఇది మీరు ఇంటికి క్లీనింగ్ వాడుతున్నారా, మొక్కలకి వాడుతున్నారా? మొక్కలకి, ఏదైనా మొక్కలకి. ఇవన్నీ ఆవు పంచకం. ఇంకొకటి, చాలా మందికి గాజు పురుగులు ఉంటాయి కదా, గాజు పురుగులు విపరీతం. మాకైతే కొన్ని వేల గాజు పురుగులు వచ్చాయి. అప్పుడు ఇది వాటర్ లో డైల్యూట్ చేసి మట్టిలో వేసాం. వేస్తే 21 days కి తగ్గాయి. కాదు, ఇదేనంట. మట్టిలో ఉండే వాటికి కూడా చాలా వరకు పనిచేస్తున్నట్టు ఉన్నాయి. కానీ వానపాములకి గట్ట ఏం హామ్ చేయవు. సాయిల్ లో ఉండే పెస్ట్స్ కి బాగా హెల్ప్ అవుతుంది. గాజు పురుగులు అమ్మా, ఇప్పుడు వర్షాకాలం విపరీతంగా వచ్చేస్తాయి. మొన్న డిసెంబర్ వరకు ఇలాగే సఫర్ అయ్యాం. చాలా బాగా. ఇప్పుడు లేవు కదా, అప్పుడు నేలంతా స్టడీ ఎక్కడంటే అక్కడ మీటింగ్ పెట్టుకుని. ఇదేదో చెప్తున్నారు ఈ బాటిల్స్. ఇది నిమ్మ చెట్టు కన్నా, నిమ్మ పూత రాకపోతే ఇదేంటంటే మైలు తుత్తం అంటారు కదా, కాపర్ సల్ఫేట్. ఇది ఎక్కడ దొరుకుతున్నాయి మీకు? మరి కాకినాడ నుంచి తెప్పించాను. ఇది కూడా మన కిళ్ళీలోనే వేస్తారు కదా, పౌడర్ అమ్ముతారు, సున్నం పొడి.
ఈ రెండు విడివిడిగా ఇలా కలుపుకోవాలి. ఓకే. మొక్కకి వేసినప్పుడు మాత్రం కలిపేసి స్ప్రే చేయాలి. రెండు కలిపేసుకొని నీళ్ళు కలపాలా ఇంకా? ఇందులో అంత ఇది వాటర్ కి ఎంత పడుతుందో అంతే వేసాం, చిన్నది, అందుకే తక్కువ కలర్ ఉంది. అది ఈ రెండు కలిపి స్ప్రే చేసుకుంటే పూత వస్తుంది, పూత వస్తుంది, ఆకు ముడత తెగిలి ఉంటుంది కదా, అది తగ్గుతుంది. ఇది హ్యాపీ గార్డెనర్ గ్రూప్ లో ఇచ్చారు ఈ ఐడియా. ఇదేమో గులాబీ మొక్కల కోసం టీ పౌడర్ రాస్తున్నారు. ఇదంతా ఎండబెట్టి కడిగేసి శుభ్రంగా ఎండబెడతాం. బాగా హెల్ప్ అవుతుందా? బాగా వస్తాయి. ఇంకొకటి చెప్పాను కదా, వరి పిండిలో కొంచెం బెల్లం వేసి వాటర్ వేసి అలా 5 రోజులు వదిలేస్తే పులిసిపోద్ది అన్నమాట. అంటే రోజు కలుపుతుండాలి, పులిసిపోద్ది. దాన్ని డైల్యూట్ చేసేసినా కూడా చాలా బాగా చిగుళ్ళు వచ్చాయి. గులాబీ వేసాను. అప్పుడప్పుడు బియ్యం నీళ్ళు చల్లుతా ఉంటారు, బెల్లం నీళ్ళు చల్లుతా ఉంటారంట. వేసేసామట, తెల్ల తెల్లగా ఉన్నాయి కదా, కొంచెం తడి ఉండాలన్నమాట. అందుకని అందులో బెల్లం వాటర్ ని జిమ్ముతా ఉంటాం. ఈ 3 బస్తాలు ఇవే. మీ టూల్స్ ఇక్కడ పెట్టుకున్నారు, ఓకే. ఓ లక్ష్మీకాంతం గారు అమ్మానే పిలుస్తున్నాను మీకు కూడా. సో మీ గార్డెన్ కూడా సూపర్ ఉంది. సో నేను వెళ్ళిపోయే ముందు మీరు ఏమైనా మా సబ్స్క్రైబర్స్ కి చిన్న అడ్వైస్ ఇద్దాం అనుకుంటే, అంటే కంటిన్యూస్ గా క్రాప్స్ వస్తున్నాయి మీకు త్రూ అవుట్ ద ఇయర్, సో అందుకు ఒక చిన్న అడ్వైస్ ఇవ్వండి. అండ్ దాంతో పాటు మా వెబ్సైట్ నుంచి మీరు సీడ్స్ కూడా అందుకోండి. మీరు అన్ని పెంచుతున్నారు కాబట్టి ఇవి కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు రిజల్ట్ చెప్పాలి ఖచ్చితంగా. కొన్ని ఎగ్జాటిక్ వెరైటీస్, కొన్ని స్పెషల్ వెరైటీస్, బెండలు మీ దగ్గర ఎక్కువ రకాలు లేవు, నేను తెచ్చాను, అన్ని ట్రై చేయండి, ఓకేనా? అలాగే అందుకే బెండ రకాలు కూడా అన్ని తెచ్చాను, 3-4 రకాలు. అండ్ మీరు ఒకసారి మీరు కంటిన్యూస్ గా క్రాప్స్ రావడానికి ఒక చిన్న టిప్ అయితే మన సబ్స్క్రైబర్స్ కి ఇచ్చేయండి మరి. అంటే ఎవ్రీ 45 days కి సీడ్స్ పెడతా ఉంటానమ్మా. అది వాటికి ఏ టైంలో ఏమి ఇవ్వాలో అవి ఇస్తా ఉంటాం అంతే. ఏ టైంలో ఏమి ఇస్తామో కూడా మనం ఈ వీడియోలో చూసాము. అంటే బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎలా స్టార్ట్ చేసుకోవాలి ఏంటి, నేను ఎప్పుడు చెప్తానే ఉంటాను, అది పక్కన పెట్టేసాను. మీరు మీ వైపు నుంచి ఏమైనా టిప్స్ చెప్పాలనుకుంటే వాటర్ అంటే మనం ఏంటంటే మొక్కలు పెట్టిన కొత్తలో ఎక్కువ నీరు ఇస్తే బాగా వస్తాయేమో అనుకుంటాం కదా, ఎక్కువ వాటర్ వేసేస్తుంటాం. చూసుకుని అంటే ఎంత వేయాలో అంత వేస్తా ఉండాలి. ఎక్కువ మొక్కకి బాగా పొడవు పెరిగిపోకుండా కొంచెం ట్రిమ్ చేస్తుంటే, ఇప్పుడు మన పాదులు కూడా 3G కటింగ్ చేస్తున్నాం కదా, కొంచెం చివరిలో కట్ చేసేస్తాం, మళ్ళీ కొమ్మలు బ్రాంచెస్ వస్తాయి కదా, అప్పుడు మనకి బాగా ఫ్లవరింగ్ అది వచ్చి ఆవిడ అన్ని వీడియోస్ చూసి నాకు అన్ని అప్పు చెప్తున్నారు. పలానా వీడియోలో పలానా చూసాను కదా, అది చేశాను, పలానా వీడియోలో పలానా చూసాను కదా. నిజంగా కూడా మీ యూట్యూబర్స్ చాలా హెల్ప్ చేస్తున్నారు గార్డెన్ చేసుకునే వాళ్ళకి. అంటే అన్ని మనకు తెలియదు కదా, ఏ విషయం అంటే ఒక సబ్జెక్ట్ మీద అంత గ్రిప్ మనకు ఉండదు, కాకపోతే పెంచాలని ఉంటది. అందుకే ఇవి చూసి అంటే ఫాలో అవుతుంటే నెమ్మదిగా బానే అవుతుంది. మీరు ఎడ్యుకేషన్ ఏంటమ్మా? నేను BA చదివానమ్మా. అది సంగతి, మొత్తం అన్ని మైండ్ లో ఉన్నాయి ఆవిడకి. మేము వీడియోలో చెప్పేసి పక్కన పెట్టుకుంటా, చాలా మంది వినేసి ఊరుకుంటారు, ఆవిడ ఇంప్లిమెంటేషన్ లో తీసుకొచ్చి గార్డెన్ ఎంత బాగా అయితే రెడీ సక్సెస్ అవుతున్నాం కదా, మనకు కనిపిస్తుంది రిజల్ట్. మీరు చెప్పింది మరి ఫాలో అవటంలో తప్పలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా ఫర్ వెల్కమింగ్ us. అండ్ చాలా బాగుంది గార్డెన్. మీకు కూడా చూసి ఎలా ఉందో ఏంటో కామెంట్స్ లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. జై హింద్. సర్వేజన సుఖినో భవంతు.